అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నిన్న మన దేశంలో జమ్మూ కాశ్మీర్ పర్యాటక ప్రాంతం పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి మన ఆర్మీ ఆఫీసర్ వేషంలో వచ్చి మన హిందూ మతం మీరు హిందువులా కాదా అనుకుంటా పర్యాటకులు వచ్చిన వాళ్ళను హైదరాబాదు, ఒరిస్సా, మహారాష్ట్ర, బెంగళూరు అలాగే వాళ్ళ కుటుంబాల ముందే వాళ్ళను చాలా ఘోరంగా చంపడం జరిగింది. ఇది చాలా దారుణం. గతంలో కూడా పుల్వామా దాడి ఫిబ్రవరి 14వ తారీఖు జరిగింది. అది జరిగి కొద్ది కాలానికే మళ్ళీ ఇది జరగడం చాలా బాధాకరం. అలాగే రానున్న కాలంలో ఇలాంటి ఉగ్రవాదుల దాడి నుంచి మనని మనం రక్షించుకోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ బలగాలను మోహరించి ఉగ్రవాదుల దాడుల నుంచి మన దేశాన్ని అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని అలాగే చుట్టూ ఉన్న అందరినీ మన దేశ పౌరులైన హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ కాపాడాలని మేము కోరుకుంటున్నాం. అలాగే నిన్న జరిగిన దాడిలో కూడా భాగంగా వారిని వెంటనే గుర్తించడం జరిగింది. వారిని ఎవరో తెలుసుకొని మరి దీని వెనుక ఎవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని శిక్షించి వాళ్ళను వెంటనే వీళ్ళకు జరిగిన నష్టాన్ని వెంటనే భర్తీ చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళను కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంకా రానున్న కాలంలో ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడికి మా సోదరుడు శ్రీనివాస్ గారు కూడా వాళ్ళ మెకానిక్ సంఘం నుంచి ఈరోజు మౌనం ప్రకటించిండు. అలాగే ఈరోజు కోవతుల ర్యాలీలో కూడా పాల్గొనడం జరిగింది. అలాగే మా కోర్టులో కూడా మేము మౌనం వహించి ఈరోజు న్యాయవాదులం అందరం వారికి వాళ్ళ బాధను మేము ఎంత చెప్పినా కూడా తక్కువే. వాళ్ళ కుటుంబాలు నష్టపోయిన దాన్ని మనం అయితే భర్తీ చేయలేము. కానీ భవిష్యత్తులో మాత్రం ఇలాంటివి జరగకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మీ న్యాయవాది నటేశ్వర్, తెలంగాణ రాష్ట్రం. జై శ్రీరామ్. అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అలాగే ఉగ్రవాదులను కఠినంగా శిక్షించి వారికి శిక్ష పడేలా చేయాలి. అలాగే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టద్దు. అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, అలాగే మన దేశ ప్రధాని గారు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారు వారి మీద ఖచ్చితంగా వారిని దొరికే వరకు వాళ్ళను ఖచ్చితంగా అవసరమైతే వాళ్ళను